హాయ్ అండి. ములమాకు పచ్చడి ఎంత బావుంటదంటే అంత టేస్ట్‌గా ఉంటదండి ములమాకు. ఈ ములమాకు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో కంటి చూపు మెరుగ్గా పరుస్తది. ప్రోటీన్‌లు ఎక్కువగా ఉంటాయి. సి విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటది. ఇంకా చాలా చాలా ఎక్కువండి. చెప్పలేనంత విటమిన్‌లు ఉంటాయి. అందుకే రోజుకొక స్పూను ఇలాగా మీరు తినండి. ములమాకు పచ్చడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తినండి. అన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇంచుమించు ఒక 50 జబ్బులు తగ్గే ఔషధ గుణాలండి ములమాకులో ఉంటాయి. కాబట్టి మీరు ఇలా చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా మంచి ములమాకు పచ్చడి. ఫస్టు ములమాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ములమాకు అంతా క్లీన్ చేసుకుని ములమాకుని కూడాను ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. దగ్గరికి అయినంత వరకు ఇలా వేపుకోండి ములమాకును. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇందులో వాటర్ ఇంకినంత వరకు కూడా ఇలా కలిపేసుకోవాలి. టమాటాలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ పోయినంత వరకు ఇలాగ మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. మెంతి పౌడరు, ఆవాల పౌడర్ కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు కప్పు కారం కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎంత ఉంటే కారం అంత వేసుకోండి. సాల్ట్ చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలాగ కలుపుకోవాలి. అడుగు పట్టకంట ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ మనం వేపిన ములమాకును కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలాగన్నీ కలిపి ఇలా కలుపుకొని చల్లారి పెట్టేసుకొని తర్వాత మిక్సీ వేసుకొని ఇలా చేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకొని మిక్సీ వేసుకొని ఇప్పుడు ఒక పావు కేజీ అంతా మనం ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ పౌడర్ ఉంటే వేయండి, మర్చిపోయాను నేను. ఇలాగా అంతా కూడా ఇలా కలుపుకొని సాల్ట్ చూసుకొని మీరు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ నాకు తగ్గింది, కొంచెం చూసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనకి మిక్సీ వేసినదంతా కూడా ములమాకు ఇలా ఈ ఆయిల్లో నీట్గా వేపుకోవాలి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. ఈ పచ్చడి 1 ఇయర్ వరకు కూడా మీకు ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. మీరు ఒక గాజు బాటిల్లో వేసుకొని 1 ఇయర్ వరకు కూడా ఈ పచ్చడి వేసుకొని తినండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది. చాలా చాలా విటమిన్లు ఉంటాయి. మన కాలుకి ఎవరికైనా దెబ్బ తగులుతుంది కదా, దెబ్బ తగిలేటప్పుడు కూడా ఇది రోజుకొక అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తినండి. దెబ్బ వేగంగా తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుందండి ములమాకు పచ్చడి. మనం డైలీ వేపుకొని తినలేము కాబట్టి ఇలా పచ్చడి చేసి
మీరు ఒక బాటిల్లో వేసుకొని రోజు కొంచెం కొంచెం ఇలా వేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఏ ఫ్రూట్స్ కూడా తినే అవసరం లేదండి. రోజుకొక స్పూను మీరు ఎలాగ అన్నంలో వేసుకొని తినండి. అంత బలమండి. అన్ని విటమిన్లు ఉంటాయి ఈ మినుమాకు. ఇది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు ఒక లైక్ కూడా కొట్టండి.